నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ ఏ ఒక్క కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు. భారతదేశానికి ఆయన ముద్దు బిడ్డ. ఆయన ప్రసాదించిన రాజ్యాంగంతోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వివిధ రంగాల ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం. ఆంధ్ర ప్యారిస్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. పలు కూడళ్లలో, కార్యాలయాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించిన నాయకులు. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై అగ్నిమాపక సిబ్బంది డిమాన్స్ట్రేషన్. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతున్న వారోత్సవాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, భారతదేశ ముద్దుబిడ్డ అని మాజీ ఎమ్మెల్యే, ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని, అంబేద్కర్ విగ్రహ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు న్యాయవాది కనపర్తి బెన్హర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, భారతదేశం ఇంతకాలంగా ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుందంటే అందుకు ప్రధాన కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని చెప్పారు. భవిష్యత్తు తరాలు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. ప్రధాన వక్త ఏఎన్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిల్లి వాసు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన బాటలో దళితులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలని సూచించారు. తొలుత ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ సభా పరిచయం చేశారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, ఎంఈఓ వి జయంతి బాబు, ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికొండ సునీల్, కటవరపు దేవానంద్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, దేవరకొండ శంకర్, బండికల్ల సతీష్ బాబు, షేక్ దుబాయ్ బాబు, షేక్ గోల్డ్ రహీమా తదితరులు అంబేద్కర్కు నివాళులర్పించారు. సభలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ కొలసాని రామచంద్, లక్కరాజు సాయి, బేతాల ప్రభాకర్, జీవి నారాయణ, డాక్టర్ కేసన నరేంద్ర, ఏవి రమణ, యనమల ఈశ్వర్, కాకి సుమన్, ఎండ్రపాటి అశోక్, ప్రసాదం సురేష్, బిట్రా కనకదుర్గ, షేక్ షబీనా, పిల్లి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్, ఆలపాటి సుధీర్, బండ్లమూడి నాని, పొట్లూరి అశోక్, చీమకుర్తి సతీష్ కుమార్, బండికల్ల ప్రదీప్ నారాయణ్, గరికా శ్రీనివాసరావు, నూతకి ప్రజ్ఞాచారి, మోపర్తి అబ్రహం లింకన్ను విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఎందుకు భారతదేశ రాజ్యాంగం ఇప్పుడు గొప్ప రాజ్యాంగం అయింది? ఈ ప్రపంచంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది అంటే కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఈ ప్రపంచంలో ఎక్కడలా ఇన్ని సంవత్సరాల ప్రపంచంలో ప్రజాస్వామ్యం వెలజల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. దీంట్లో వేరే ఇంకోటి లేదు, దాంట్లో అనుమానం ఎలా? అంత గొప్ప రాజ్యాంగాన్ని మనందరికి ఇవ్వబట్టే ఈరోజు రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ మనందరం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ హక్కుల్ని ఏ రకంగా సాధిస్తున్నామంటే రాజ్యాంగంలో మనం పొందవచ్చిన హక్కుల ద్వారా. కానీ మనందరం ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కుల్ని నా హక్కు అని చెబుతామే కానీ రాజ్యాంగంలో పొందవచ్చిన విధుల్ని, బాధ్యతల్ని మనం మాత్రం తీసుకో. ఎలాగయ్యా? రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి.
ఓ పౌరుడిగా నీకు హక్కు ఉంది, ఒక పౌరుడిగా నీకు ప్రశ్నించే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. బాధ్యత మాత్రం తీసుకోనంటే కుదరదు. హక్కుల కోసం ఏ రకంగా పోరాటం చేస్తా ఉండవా, ఆ బాధ్యతలు కూడా మనందరం కట్టుబడి ఉండాలా. అప్పుడే ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనందరికీ ఇంకొక 100 సంవత్సరాలు ఈ దేశం ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా వెళ్తానికి ఉపయోగపడిద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా. ఒకప్పుడు మనం భారతదేశం ఎదుగుతున్న దేశం అని చెప్పాం. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈరోజు 2వ స్థానంలో ఉందా, 1వ స్థానంలో ఉందా అనే పరిస్థితి. నో డౌట్, డెఫినెట్గా ఒకరోజు అతి తొందరలోనే ఒకరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా విరాజిల్లిద్దని చెప్పి ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకండి. దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. అందుకే చాలామంది మాట్లాడిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశం ముద్దు బిడ్డ. ఒక కులానికి ఒక వర్గానికి కాదు, మన జాతి బిడ్డ, మన అందరం గౌరవించాల్సిన వ్యక్తి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకునే బాధ్యత గల వ్యక్తులం మనం. ఎందుకు జరుపుకోవాలి అంటే భారతదేశానికి అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినందుకు, భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నందుకు. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటే భవిష్యత్తులో ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఎదిగేందుకు. ఆస్తి విద్య ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ రోజుల్లో దాన్ని వ్యతిరేకించి సార్వజనీన ఓటు హక్కు కల్పించారు. అంటే కేవలం మాలామాది వాళ్ళకి మాత్రమే సార్వజనీన ఓటు హక్కు వచ్చిందా? ఈ సోకాళ్ళు ఉన్నత వర్గాలుగా చెప్పుకునే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా? ఈ ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కడ అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు. మరి వాళ్ళ అభిమానం పరువు పోతుందేమోనని భయంతో మాట్లాడేమో. మొట్టమొదటిగా భారతదేశంలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడింది, వాటికి ఒక రాజ్యాంగ పద్ధతి కల్పించింది, చట్ట పద్ధతి కల్పించింది అంబేద్కర్ గారు. ఏ జాతి ఎవరు కూడా సుఖ సంతోషంతో ఉన్నారంటే ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే. ఆయన అందరివాడు, 100%. మీ అందరం నమ్ముతున్నాం, మీ అందరం నమ్మాల్సిందే. సంతోషంగా ఉన్నామంటే ఒక రాజ్యాంగమే కాదు, ఆయన నాసిక్ కాకుండా బరోడాలో ఒక రాజుగారు ఏం చేశారంటే స్కాలర్షిప్తో ఆయన కంబోడియా వెళ్ళి లండన్లో యూనివర్సిటీలో బిజినెస్ ఆఫ్ స్కూల్స్ లండన్ యూనివర్సిటీ చదివారు. ఆయన స్కాలర్షిప్ తీసుకుంటూ ఆయన బరోడా రాజు నువ్వు 10 years పాటు మిలిటరీలో లెక్కలు అకౌంట్ చేయడానికి మీరు ఉండాలి అని చెప్పే ఒప్పందంతో ఆయన స్కాలర్షిప్ ఇచ్చి లండన్ పంపారు. ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఎక్కడైతే దేశం బాగుపడుతుంది, ఎక్కడైతే నా జాతి అంతా అందరూ బాగుంటారు, అంటే జాతి అంటే ఆయన ఉద్దేశంతో మొత్తం అందరూ బాగుంటారు, ఆ కాన్సెప్ట్లో ఆయన రాజ్యాంగాన్ని మనకిచ్చి ఇవాళ సుశాంతో ఉండడానికి ఇచ్చాడు. కాబట్టి ఆయన స్మరించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత బలీయమైనటువంటి అస్పృశ్యత గురించి, దాని జాడ్యాన్ని ఈ దేశం నుంచి పారద్రోలటం గురించి బాబాసాహెబ్ అవిశ్రాంత పోరాటం చేశాడు. ఆ ఫలితాలని, ఆ ప్రయోజనాలను ఈ రోజుకి ఈ సమాజం అందుకోలేకపోయింది. అందుకు బాబాసాహెబ్ ఈ రోజుకి అవసరం. ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తాత్వికత ఈనాటి సమాజానికి కూడా ఇంకా అవసరంగా మిగిలే ఉంది. వాటిని మనం ఇంకా పూర్తిగా హస్తగతం చేసుకోలేదు, సాధించుకోలేదు. ఈరోజు డెమోక్రసీని ఈరోజు ఏ రకంగా అవలంబిస్తున్నాం, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం, ఇదంతా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక
వరం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక గిరిజన మహిళగా నేను ఎంతో గర్విస్తున్నాను. అంబేద్కర్ గారి లాంటి నాయకత్వానికి నేను వారసురాలుగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నన్ను సన్మానించినందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అఖిదాస్ కిరణ్ గారికి. నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి అంబేద్కర్ గారు విద్యారంగానికి చాలా స్ఫూర్తి. నేను ఒక మాట చెప్పారు రాజ్యాంగంలో, ఈ ప్రపంచానికి మార్చే ఆయుధం ఒకే ఒక విద్య. భారతదేశంలో విద్యారంగ వ్యవస్థ అంతా కూడా అదే మాట మీద నిలబడినప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగంలో ఆయన చెప్పిన మాటకి కొన్ని కోట్ల మంది విద్యారంగంలో పనిచేయటం ఎంతో ప్రపంచంలో ఖ్యాతి తెచ్చుకున్నారు. కాబట్టి అంబేద్కర్ అందరి వ్యక్తి. ఎప్పటికీ కూడా స్వాతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతమంది అయితే జీవితాలు అర్పించారో, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబడటానికి చాలా పాత్ర వహించిన మన రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాకు ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది కూడా నేను వ్యక్తిగా చాలా ఆదరించే మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగటం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అఖిదాస్ కిరణ్ గారికి అలాగే శివకుమార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ప్రశంసించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్, నాయకులు కంచర్ల ఏడుకొండలు, శరత్, నీలాంబరం, బి ప్రసాద్, కె శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఒక దళిత జాతులకి రిజర్వేషన్ రాశాడు. ఈయన దళితులకే నాయకుడు అన్న ఉద్దేశం. కానీ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానం, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు వరకు, ప్రధానమంత్రి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ పరిపాలన, వాళ్ళ విధులు, బాధ్యతలు అన్నింటినీ కూడా మనం రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారమే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ వరకు కూడా భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను చూసుకొని ఆ రాజ్యాంగం వల్ల నేను పార్లమెంట్ అడుగుపెట్టానని చెప్పి ఆ మహనీయుడు, మా మహానేత ఆ రోజు అనడం జరిగింది. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఒకటే, ఇక్కడ అన్ని వర్గాలకి, అన్ని జాతులకి ఏ విధమైనటువంటి సమాన హక్కులు కల్పించాలనే దాని మీద మన సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టులు కూడా ఏ విధంగా పనిచేయని దాని మీద విడివిడిగా రాసి ఈ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని యువత ముందుగా మేలుకొని. తెనాలి బార్ అసోసియేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన మహోత్సవం మంగళవారం స్థానిక కోర్టు భవనాల ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్లో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీధర్, పొన్నం విజయ్ కుమారు, గుంటూరు కృష్ణ, రత్నపాల్, అబ్రహం లింకన్, యు రాజశేఖర్, చొప్పర శ్రీను, అబ్దుల్ ఆరిఫ్, షేక్ అబ్దుల్ రెహమాన్, అమీర్ జాన్, మామిడాల శ్రీనివాసరావు, న్యాయవాద గుమస్తాలు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజున ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచానికి దశ దిశ దిక్చూచి ఏర్పాటు చేసిన వ్యక్తి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలకు, అస్పృశ్యకు గురై ఎంతో కష్టపడి ప్రపంచ విజ్ఞాని, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ఈ రోజున భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపే చూస్తుంది. ఈ రోజున లండన్, న్యూయార్క్లో కూడా
ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసిన విశిష్టమైన కృషి ఈ భారతదేశానికి ఆయన రాజ్యాంగం అనే వెలుగును ప్రసాదింపజేసి ప్రతి పౌరుడు ప్రశాంతంగా జీవించే విధంగా ఈ రోజున రాజ్యాంగం అమల్లో ఉండటం వలన ఆ రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ ఫలాలు అందరూ కూడా అనుభవిస్తున్నారు. అయితే వెలుగుతుంది ప్రపంచంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు. మొదటిసారిగా న్యాయశాఖ మంత్రి చేసి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరి ఆయన అడుగుజాడలో న్యాయవాదులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో సంబరాలు జరిగే విధంగా ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అదేవిధంగా 10 సంవత్సరం కూడా ఇలా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం. అదేవిధంగా రైతులు, వికలాంగులు, మహిళలు అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రజలకు మేలైనటువంటి పరిపాలనను హక్కులను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ద్వారా ఆయన ఆశయాలను మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నింపే విధంగా మనమంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా జరిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఈ దేశానికి అందించిన మహత్తర రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన అంశాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీనివాస్, తెనాలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోలా శంకర్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, ఏ కృష్ణ, పోలేరాం, శ్రీనివాసరావు, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర సమరయోధులు, మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్, భీమరావ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, జాతీయ కాంగ్రెస్ పార్టీ తెనాలి శాసనసభ నియోజకవర్గం తరఫున మన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి పేరు తెలియని వాళ్ళు మన భారతదేశంలో ఎవరూ లేరు. అంబేద్కర్ గారు ఈ భారతదేశ సంపద. ఆయన వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఆయన ఆలోచనలు, ఆయన యొక్క రచనలు, ఆయన ముఖ్యంగా మన భారతదేశంలోని అట్టడుగు వర్గాలని ఎలా పైకి తీసుకురావాలి, అంటరానితనాన్ని ఎలా రూపుమాపాలి అనే దాని మీద చాలా కృషి చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో ఆయన ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి, అలాగే రాజ్యాంగాన్ని రచించడంలో చైర్మన్గా చాలా కీలక పాత్ర వహించి, ఆ రాజ్యాంగం ఇప్పుడు కూడా అమల్లో ఉంది కాబట్టే మన భారతదేశం ముక్కలవ్వకుండా ఐకమత్యంగా ఉండటమే కాకుండా పటిష్ట భారతదేశం అభివృద్ధి చెంది ప్రక్కన నుండి పాకిస్తాన్ లాగా మతోన్మాదం లేకుండా అన్ని కులాలు, మతాలు, వర్గాలు అందరూ సమభావంతో ఉండడానికి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మేనేజర్ విల్సన్ జేకర్, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన వ్యక్తిత్వం, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. 35వ జయంతి ఆయన 1891లో ఏప్రిల్ 14న మవ్ అనేటువంటి గ్రామంలో, అప్పుడు సెంట్రల్ ప్రావిన్సీ అంటాం, అంటే మధ్య భారతదేశం, అదొక రాష్ట్రం, అక్కడ పుట్టారు ఆయన బ్రిటిష్ ఇండియా టైంలో. ఆ తర్వాత ఆయన చాలా సామాజికంగా అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని చదువునే శ్వాసగా మార్చుకొని ఏ పరిస్థితుల్లో ఉన్నా చదువు మన జీవితాలను మార్చగలదని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి. యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో MA వరకు, PhD వరకు కూడా చదివి
మన భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్లో నెహ్రూ గారి క్యాబినెట్లో కూడా లా అండ్ జస్టిస్ మినిస్టర్గా, న్యాయశాఖ మంత్రిగా కూడా పదవిని చేపట్టారు. కాబట్టి ఆయన యొక్క జీవితం ఆదర్శప్రాయం. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా, ప్రజాస్వామ్య రాజ్యాంగంగా భారతదేశం ఉంది అంటే, అన్ని వర్గాల వారికి అవకాశాలను ఇచ్చారంటే అది అంబేద్కర్ గారి యొక్క సెలవు. ఆయన యొక్క జన్మదినాన్ని భారతదేశం అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగానే తెనాలి పురపాలక సంఘంలో కూడా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిగా మాత్రమే కాకుండా సామాజిక మార్పునకు మార్గదర్శకుడిగా నిలిచారని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు అన్నారు. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం తెనాలి నియోజకవర్గం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల చిట్టిబాబు మాట్లాడుతూ సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అంబేద్కర్ చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతోందని అన్నారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు గౌరవ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, నియోజకవర్గ స్థాయి చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నేతలు, స్థానిక నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. జనసేన వీర మహిళలు, మరి మా పార్టీ స్టేట్ బోర్డు డైరెక్టర్లు కానీ, మరి వివిధ శాఖల్లో వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరం కూడా ఈరోజు సమిష్టిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మేమందరం కూడా ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. ఎన్నో సేవలు చేసి భారతరత్న అనే బిరుదు పొంది మన రాజ్యాంగ నిర్మాతగా పేరుంది. ఎన్నో ఆశయాలను అనుగుణంగా ఎన్నో కష్టపడి డాక్టర్ పదవి పొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన ఈరోజు ఈ ప్రపంచ మేధావిగా పేరు ఉంది. మన ఈ రాజ్యాంగ నిర్మాతను, ఈ రాజ్యాంగం రాసిన నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు ఆఫీస్లో, కూటమి ఆఫీస్లో చాలా ఘనంగా జరిగింది. ఆయన స్త్రీ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, మనిషి సమాన న్యాయం కావాలని జీవితాంతం పోరాడాడు. అనేక ఇతర దేశాల్లో అనేక రాజ్యాంగాలన్నీ పరిశీలించి బలమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు. కుల నిర్మూలన, అంటరానితనం రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అన్నారు. స్థానిక మారిస్పేట్లోని బీజేఆర్ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి సభకు బీజేఆర్ కమిటీ కోశాధికారి సిద్దెల కమలాకర్ రావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేకల సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. తెనాలి రవి, బాబు జగజ్జీవన్ రావు, సమతా మూవ్మెంట్ పట్టణ అధ్యక్షులు కొమ్మూరి బ్రహ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతీ యువకులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, పినపాటి కొండలరాజు, బొంతా ప్రేమ్ కుమార్, రావెల ప్రతాపు, బడుగు సురేషు, పినపాటి వందనరాజు, గాజులవర్తి రాజేషు, పినపాటి స్టీవెన్ బాబు, పాస్టర్ కారుమూరి జక్రయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్, ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 135వ జయంతి సందర్భంగా స్థానిక మార్చిపేటలోని బాబు జగజ్జీవన్ రావు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేది రచించి భారతదేశం ఏ విధంగా నడుచుకోవాలని దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వారి యొక్క హక్కులు కాపాడుకొని భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ జీవిస్తున్నారంటే ఆ ప్రతిభ కానీ, ఆ ఘనత కానీ డాక్టర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాజ్యాంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి జీవించడానికి హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము బీజేఆర్ కమిటీ వారు తెనాలి పరిసర ప్రాంతాల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ మేము అందరి మన్నలను స్వీకరిస్తూ అందరినీ
సమానంగా చూసుకుంటూ ఇంక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంబేద్కర్ ఆశయాలు నిలబెడుతూ బీజేఆర్ కమిటీ ముందుకు సాగాలని. ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి మేధావుల్లో ఎంతో కొద్దిమంది ఉంటారు. వాళ్ళు 1800 సంవత్సరంలో ఉన్నటువంటి మేధావులు ఆయన ఒక్కడు. కాబట్టే మన భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అమలుపరిచి విధంగా కృషి చేసి ఎన్నో వర్గాలకి అభ్యున్నతి కృషి చేసిన గొప్ప మహానాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు స్మరించుకోవటం మనకు చాలా సంతోషకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన హక్కులను అన్ని కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులకు అందేలా ప్రభుత్వాలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో అక్కిదాసు శ్యాము, బుడుగు, దారా కోటయ్య, పులిపాటి సురేష్, నసు, చరిత్, వినీత్, సంజయ్, సిద్ధు, సర్వేశ్వరరావు, బాలకృష్ణ, రాకేష్, వేముల శ్రీపతి, ప్రదీప్, నిజాంపట్నం లోహిత్, నిరుడు దుర్గారావు, బోరుగడ్డ రత్నబాబు, రాజశేఖర్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశపు చట్టాలని దిశానిర్దేశం చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని అలాగే హక్కులని ఒక చట్టబద్ధత తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ముత్యంశెట్టిపాలెం 16వ వార్డులోని అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలదండలేసి అలాగే చిన్న పిల్లలు భారత పౌరులైనటువంటి ఈ పిల్లల చేత కేక్ కటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఆనందంగా రానున్న తరాలకి ఇంకా ఈ మా వయసు వచ్చేసరికి ఈ పిల్లలు కూడా ఇంతకంటే ఘనంగా చేసే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి హక్కులని చట్టాలని ప్రతి ఒక్క వర్గానికి ప్రతి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉండేటట్టుగా ముందు కూడా ఆయన జయంతిని మేము ఘనంగా జరుపుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడే కాకుండా సామాజిక మార్పునకు మార్గదర్శకుడిగా నిలిచారని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం స్థానిక ఐతానగర్లో బీఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాన హక్కులు, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై అంబేద్కర్ చూపిన దారి దేశానికి దిక్సూచిగా గోపాలకృష్ణ చెప్పారు. యువత తన ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందాలని ఆశించిన మహాజ్ఞాని, కార్మికుల హక్కులు, మహిళల స్వేచ్ఛ కోసం పోరాడిన దార్శనికుడు. ఆయన ఆలోచనలను అనుసరించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడగలమని అన్నారు. బీఎస్ఏ యూత్ సభ్యులు తహసీల్దార్ గోపాలకృష్ణను సోషల్ జస్టిస్ అవార్డు, మనసున్న మండల తహసీల్దార్ బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొనిగల ప్రవీణు, బొనిగల విజయి, దేవరపల్లి నాగరాజు, సంతోష్, యేసుబాబు, బొనిగల దీనారాజ్, ప్రభాకర్, బెనహర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తాం అంటే ఆయన బిడ్డలను పోగొట్టుకుని జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇచ్చినటువంటి ఓటు హక్కుని నిస్వార్థంగా డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థంగా తమకు నచ్చిన పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆయన జీవితం మొత్తం అనంగా పెట్టాడని గ్రహించి మరి అంబేద్కర్ ఘనమైన నివాళులు అర్పించామంటే మనం అమ్ముడు పోకుండా ఓటుని నిస్వార్థంగా వేయాలని తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ బీఎస్సీ యూత్ తరఫున విజ్ఞానం ఒక చేత్తో ఉంటే, చదువు మన దగ్గర ఉంటే ఎవరినైనా ప్రశ్నించవచ్చు అన్యాయం చేస్తే అనే సూచిక, ఆ సింబల్. ఎందుక ఎక్కువ బ్లూ కలరే మన వాళ్ళు వాడతారని కూడా దీని మీద కూడా నేను ఆలోచించాను. ఆకాశానికి గుర్తు బ్లూ. ఆకాశంకి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమానమే అని చెప్పడం దీని ఉద్దేశం. మరి వాస్తవ పరిస్థితులు చూస్తే అలా ఉందా అంటే
నేనేమి అంతగా ఇన్నాళ్ళ స్వాతంత్ర భారతంలో అట్లా ఉందని నేనేమి అభిప్రాయపడట్లా ఒక వ్యక్తిగా. ఈ రోజుకి రకరకాల పరిస్థితులు ఈ మధ్య చూసాం. పొలకలూరు లాంటి చోట్ల ఎవరో వ్యక్తి ఒళ్ళు పరిస్థితి మరిచిపోయి మాట్లాడిన సందర్భం. చట్టం తన పని తాను చేసుకుపోయింది, అందులో అనుమానమే లేదు. ఉద్యోగస్తుల్లో కూడా ఇంకా చాలా మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు రావాలి? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో అసమానతల తొలగింపునకు, అందరికీ సమాన హక్కులను తాను రాసిన రాజ్యాంగంలో పొందుపరిచారని బీజేఆర్ యూత్ నాయకులు వెల్లడించారు. స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్లో మంగళవారం బీజేఆర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ సభ్యులు, బీజేఆర్ యూత్ పాల్గొని అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం కార్యక్రమం ఐతానగర్ లింగారావు సెంటర్లో బీజేఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటాం. భారతదేశ ప్రజలందరూ సంతోషకరమైన రోజు ఈరోజు. అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి, భారతరత్న, దళిత జాతి నల్ల సూర్యుడు, ఎంతో మేధావి అయినప్పటికీ ఆయన ఒక వర్గానికే ఒక నాయకుడిగానే పరిపాలిస్తాం దురదృష్టకరం. అయితే హిందూ కోడ్ బిల్లు కానీ, కార్మిక చట్టాలు కానీ ఇవన్నీ దళితులు ఒక్కలకే కాదయ్యా. అంబేద్కర్ జీవిత చరిత్ర కానీ, పుస్తకాలు కానీ చదువుకొని ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాదు అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచన విధానాన్ని యువతరం ఆలోచించి ఆయన బాటలో నడవాలని బాబు జగజ్జీవన్ యూత్ ఐతానగర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన జయంతిని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జాతికి, దళితులకు, బీసీ వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకి సమాన హక్కులు రాజ్యాంగంలో కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలను నేటి యువతరం ముందుకు తీసుకొని ఆయన ఏ విధంగా చదువుకొని అనేక పట్టాలు పొందాడో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా చదువుకొని ముందుకెళ్ళి మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్న వెనకబాటుతనాన్ని జయించాలంటే విద్యతోనే సాధ్యం. ఆయన ఆశయాలని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ విద్యలో ముందుకు కొనసాగాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐతానగర్ బీజేఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 200 మంది గురుకుల విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపకుడు చైర్మన్ షేక్ సాదిక్ అన్నారు. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా యంగ్ జనరేషన్ టీం ముందుండి సాయం చేస్తుందని చెప్పారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లాలోని చుండూరులో గల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలను అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ సేవను అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో షేక్ సాదిక్తో పాటు శివ, వంశీ, జగదీష్, హరీష్ పాల్గొన్నారు. ఎక్కడైతే నీడి అవసరం ఉందో ఆ అవసరతని వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక యూత్ ఉంది ఇక్కడ, వెల్ఫేర్ అసోసియేషన్ యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చారు, మన దగ్గర ఉన్నారు. సాదిక్ అన్న హిందూ టీం వాళ్ళు వెతుక్కుంటూ మన స్కూల్ దగ్గరికి వచ్చి, మేము కూడా మీ స్కూల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ స్కూల్లో ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం స్మరించుకుంటున్నాము, జరుపుకుంటున్నాము ఉత్సాహంగా, ఉల్లాసంగా. దాంట్లో మా పాత్ర కూడాను మీ పిల్లలకి మేము ఎంతో కొంత మేలు చేస్తాము, చిన్న తరగతి విద్యార్థులకి అని వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి నేను సాదిక్ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సపటాన్ని కొట్టంటారా కనీసం వారికి మాట్లాడి మన పిల్లలను ఉద్దేశించి మన పిల్లల కోసం వాళ్ళు దాదాపుగా 150 డ్రెస్సులు, బట్టలు తీసుకొచ్చారండి. వాస్తవానికి అయితే 400 తీసుకొచ్చారు. మధ్యలో అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు బాపట్ల జిల్లాలోని సుండూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో సుమారు
200 మందికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వాళ్ళందరికీ మా యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతి కోసం అందించిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, సమానత్వం వంటి అంశాలు జాతిని ఐక్యంగా ముందుకు నడపడంలో దోహదపడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ అన్నారు. భారతరత్న, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, జాతికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి రోజైన మంగళవారం బీజేపీ తెనాలి రూరల్ మండలం సంగం జాగర్లమూడి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ గారి నాయకత్వంలో స్థానిక నాయకురాలు రేపూరి మేరీ గ్రేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, తెనాలి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, సీనియర్ నాయకులు మందా జనార్దన్ పాల్గొన్నారు. ఈరోజు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు, అవి లేని చోట కూడల్లో చిత్రపటానికి నివాళులర్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు పిలుపునిచ్చినట్టు వాసుదేవరావు నందకిషోర్ తెలియజేశారు. భారతమాత పూర్వం చెప్పేవాళ్ళు పెద్దలు రత్నగర్భ, నిజమే, ఇట్లాంటి మహామహులు పుట్టిన రత్నగర్భ. భారత రత్నగా మనం ఇచ్చి బిరుదు ఆయనకి ఒక సగౌరవంగా జాతి తరపున కూడా మనం వారిని గౌరవించుకోవడం జరిగింది. ఆ భారత రత్న ఇచ్చే ముఖ్య పాత్రలో నాడు బీజేపీ పెద్దలు కానీ దేశంలోని ప్రజానికం కానీ ముక్తకంఠంతో వారికి ఆ బిరుదు రావడానికి కూడా కృషి చేశారు. యావత్ భారత జాతి తరఫున కూడా నాటి నుంచి నేటి వరకు కూడా వారి యొక్క ఆశయాలని, కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్ తరాలు తెలిసే విధంగా కూడా చేయడంలో కృషి చేస్తున్న ఈ భారత జాతి మొత్తానికి కూడా నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ధనార్జనే ధ్యేయంగా మానవతా విలువలను మరచిపోయి కొట్టుకు తస్తున్నారో, యుద్ధం అనే కాంక్షతో రగిలిపోతున్నారో, వారు చేస్తున్న యుద్ధం అక్కడితో ఆగట్లేదు, మన ప్రపంచం మొత్తాన్ని చుడుతుంది. ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేస్తుంది. యుద్ధం ఎప్పుడు శాంతిని కోరుకోదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వర్ధంతులకు, ఆయన చిత్రపటాలకు మొక్కుబడిగా దండలేసి సరిపెట్టుకోకుండా అంబేద్కర్ ఆశయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకులను చేయాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. మండల కేంద్రం అమృతలూరులో మంగళవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఎల్లవరు రోడ్డు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి దేవరపల్లి అంబేద్కర్, షేక్ కరీమా, బొడ్డు వెంకట్రావు, కొల్లిపర సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈరోజు వాడవాడలా బిఆర్ అంబేద్కర్ జయంతిని కులమతాలకు అతీతంగా చేయడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో అమృతలూరి సురేషు, ఎలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, బర్మా ప్రవీణ్ కుమార్, కొక్కిలిగడ్డ కిషోర్, జ్యోతుల బసవేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, షేక్ మౌలాలి, నాగేశ్వరరావు, కర్లపూడి మనోహర్, చిట్టిబాబు, కమలాకర్, ఎం నాగేశ్వరరావు, బడుగు బాబురావు, ఆరిమండ ఢిల్లీ, గడ్డం సీతారామయ్య, అమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మనకు రాజ్యాంగం కావాలంటే ఆనాటి ప్రధాని నెహ్రూ గారు మరి ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో దేశాల సలహాలు తీసుకుని మరి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రోజు మీ దేశంలోనే ఉన్నాడు అంతటి మహానుభావుడు, ఆయన మించినటువంటి మేధావి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పేసి నెహ్రూ గారికి, పటేల్ గారికి, ఆనాడు ప్రభుత్వానికి, ఇతర దేశస్తులు కూడా సలహా చెప్పడంలో నెహ్రూ గారు ప్రత్యేకంగా అంబేద్కర్ గారిని ఆహ్వానించి, అయ్యా నీ ఆధ్వర్యంలో ఈ దేశానికి దిశ నిర్దేశం ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం రాయాలని చెప్పేసి ఒక 60 కమిటీ సభ్యులతో ఆనాడు రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి మరి మన దేశానికి మరి ఎవరొచ్చినా, ఎంపీ గెలిచినా, ఎమ్మెల్యే గెలిచినా, వార్డు మెంబర్ గెలిచినా మన దేశంలో ఆనాటి నుంచి వరకు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అమలు అవుతుంది. కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళగా ఏది కూడా అమలు జరగట్లా. కాబట్టి అంతటి మహానుభావుడు ఈ దేశానికి అంతటి దేవుడి కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని, రాజ్యాంగం అనే ఆయుధాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడు ఈ జయంతి ఈరోజు సందర్భంగా ఇక్కడ ఈ గుడి సెంటర్లో మనం ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఒక కులానికో, మతానికో, వర్గానికో మరి వర్తింపజేయకుండా ఆయన ఆశయాలకి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఆయన సమసమాజం కోసం ఆయన చేసింది మరి అందరికీ, దళితులకి అందరికీ న్యాయం జరగాలని చేయటం వల్లనే ఈరోజు సమాజం అంతా కూడా బాగుంటుంది.
లేకపోతే అందరూ కూడా కులాలు మతాలు ఘర్షణలతో ఉండే మరి అటువంటి ఘర్షణ లేని స్థితి చేసినందుకు అందరం కూడా వారిని మరి ముందుగా గుర్తు చేసుకోవాలి. ఆయన చేసింది ఇంకొకటి, పోరాడనమన్నాడు. చదవండి, చదివించండి, పోరాడండి. మరి సమస్యల మీద పోరాడాలి. ఏదో మనం మాట్లాడటం కాదు, పోరాడాలి. ఆయన కూడా ఎప్పుడు పోరాటం చివరి వరకు కూడా పోరాటం చేశాడు. అటువంటి మహానుభావుడు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని డెల్టా అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ చీకటి వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక డెల్టా అకాడమీ కోచింగ్ సెంటర్లో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ చీకటి వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్లు తమ ప్రసంగాల్లో అంబేద్కర్ ఈ దేశానికి అందించిన మహత్తరమైన రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. డాక్టర్ కె కృష్ణమోహన్, వడ్డే సుజన్, విశ్వ కాలేజీ డైరెక్టర్ చైతన్య, షేక్ ఆస్మా, జాకీరా, మోహన్ రావు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. ఇదే సభలో పాల్సెట్ గ్రాండ్ టెస్ట్లు 1లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మరి అందరికీ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన డెల్టా అకాడమీ కోచింగ్ నందు మన విద్యార్థులందరితో కలిసి ఇటు రీతిగా సంతోషాన్ని పంచుకోవడానికి, ఆయన ఆశయాలు మరి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి బడుగు బలహీన వర్గాల వారు కూడా మరి ఉన్నత విద్యను అభ్యసించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈక్వాలిటీ, సమానత్వాన్ని మరి కలుగు చేసినటువంటి, సమానత్వాన్ని రూపొందించి భారతదేశానికి అందించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి గర్ల్స్, బాలికలు కూడా చదువుకుని ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించాలని మొట్టమొదట బాలికలకు మరి చదువు అనేది పరిచయం చేసి చదువుకోవాలి అనేటువంటి ఉత్తేజింపు చేసినటువంటి వ్యక్తి కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో సంతోషిస్తున్నాం. శ్రీశ్రీ మీడియా పతాకంపై తెనాలి దర్శకులు తీస్తున్న సినిమా విజయవంతం కావాలన్న ఆకాంక్షను మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వ్యక్తం చేశారు. తెనాలికి చెందిన వర్ధమాన దర్శకులు నరేష్ దోనే, చింతా మణివరన్ దర్శకత్వంలో తీస్తున్న నూతన చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం మంగళవారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభించారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బొల్లిమంత కృష్ణ, దర్శకుడు కనపర్తి రత్నాకర్, వర్ధమాన సినీ హీరో ఎం రఘు, కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరకపాటి సుబ్బారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక, డాక్టర్ కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్ సందీప్, అంబటి శ్యాంసాగర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత మునిపల్లి శ్రీకాంత్, దర్శకులు నరేష్ దోనే, చింతా మణివరన్ అతిథులకు స్వాగతం పలికారు. ఈరోజు మన తెనాలి ప్రాంతంలో కనపర్తి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో మరి దోనే సురేష్ గారు డైరెక్టర్గా ప్రొడక్షన్ నెంబర్ 1 అనే సినిమా షూటింగ్ ఇక్కడ ప్రారంభమైంది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. క్లాపింగ్ అట్లాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ కూడా చేయించారు నా చేత. నాకు కూడా ఆనందంగా ఉంది. ఈ చిత్రం యూనిట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన తెనాలి పేరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మారుమోగాలని, సినిమా ప్రపంచం ఈ చిన్న సినిమా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన తెనాలి పట్టణంలో ఈ ప్రొడక్షన్ 1 అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. మన తహసీల్దార్ గారు క్లాప్ కొట్టి ఈ మూవీని స్టార్ట్ చేశారు. తెనాలి కళ్ళకు కానాచైన తెనాలి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, కృష్ణ గారు, శారద గారు, ఏవిఎస్ గారు, ఈవెన్ సావిత్రి గారు పుట్టినిల్లు కూడా, ఇది అమ్మమ్మ గారి ఇల్లు కూడా తెనాలి. సో ఇంతమంది కళాకారుల్ని అందించిన తెనాలి ఈరోజు ప్రొడక్షన్ 1 అనే ఒక నూతన అధ్యాయంలాగా, ఒక కొత్త ప్రోడక్ట్ లాగా మన ముందుకు వస్తుందండి ఈ సినిమా. అందరూ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని తప్పకుండా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విలువలతో కూడిన మూవీ అండి ఇది. ఖచ్చితంగా చూడాలి. అంబేద్కర్ గారి జయంతి రోజున సింబాలిక్గా మొదలుపెట్టారు. అందరి బడుగు బలహీన వర్గాల యొక్క రైట్స్ కోసం పోరాడే మూవీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసి తప్పకుండా ఆదరిస్తారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంతో అనుబంధం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్ట్ వర్క్ మొత్తం నేను ఒక ఆర్ట్ డైరెక్టర్గా ప్రతి బొమ్మను నేనే తీర్చిదిద్దింది. ఈ అవకాశం నాకు అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు కల్పించారు. ఈ ప్రాంతం ఇక్కడ దీనికి చాలా ఎంతో విశిష్టత ఉంది. ఈ ప్రాంతం నుండి మనం ఈ చిత్రాన్ని ప్రారంభించడం వల్ల చాలా అది ఒక రికార్డు, ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది.
వేసవిలో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను నిరోధించడం, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెనాలి సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాల్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాలను స్థానిక కొత్తపేటలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మంగళవారం ప్రారంభించారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాల్లో గ్రామీణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలను తెనాలి సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాల్ తెలియజేశారు. అలాగే వంట ఇంటిలో అగ్ని ప్రమాదం నివారణ చర్యలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలు జాగ్రత్తలను వేణుగోపాల్, ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కె ఆనంద్, సీనియర్ లీడింగ్ ఫైర్మెన్ కె జితేందర్ కుమార్ సిబ్బంది ప్రదర్శించి చూపారు. తెనాలి పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అగ్నిమాపక శాఖ తరపున తెలియజేయనిది ఏమనగా ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం భాగంగా ఈరోజు అగ్నిమాపక కేంద్రంలో తెనాలి పట్టణ 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు, రూరల్ ఎస్ఐ ఆనంద్ గారి ద్వారా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్స్, పాంప్లెట్స్, ఫ్లెక్సీలు అనేవి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా చనిపోయిన అగ్నిమాపక సిబ్బందికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా రోజు పబ్లిక్ ప్రదేశాలు, బస్టాండు, రైల్వే స్టేషను, స్కూల్స్ మరియు హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడమ్స్, సినిమా హాల్స్, వీటిలో రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం అనేది జరిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు 20వ తేదీ లాస్ట్లో ముగింపు కార్యక్రమం అనేది మళ్ళీ అదేవిధంగా కేంద్రంలో జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగిన ఏ విధంగా ఆర్పాలనే దాని మీద అవగాహన కల్పించడం అనేది చేయడం జరుగుతుంది. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో నిన్నే కొత్త వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ కమిషన్లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొన్న ఒక వారం క్రితం వెహికల్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఒక వెహికల్ తెనాలి అగ్నిమాపక కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో వాటర్ ఉంటాయి, మరియు స్పెషల్ రెస్క్యూ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఒక కొత్త బోటు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా వరదల్లో ఎవరైనా కొట్టుకుపోయినా వాళ్ళని కాపాడడానికి ప్రత్యేకంగా బోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ నూకాలమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఆ రోజు ఉదయం పసుపు నీళ్ల బిందెలతో ఊరేగింపు, తదుపరి అభిషేకం చేశారు. రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గణపతి, శ్రీ లక్ష్మీ గణపతి, నవగ్రహ మృత్యుంజయ మన్యసూక్త హోమం జరిపారు. చివరి రోజైన బుధవారం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, తదుపరి అన్న సంతర్పణ జరుపుతాయని ఆలయ అర్చకులు ఫణి ఆంజనేయ శర్మ, దుర్గాప్రసాద్, తిరుపతిరావు తదితరులు తెలియజేశారు. వైకుంఠపురం దగ్గర వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మొదటి రోజు పసుపు కుంకుమ నీళ్ల బిందెలతో ఊరేగింపుగా కనకతప్పిట్లతో ఊరేగింపు చేసి, ఆ తదుపరి అమ్మవారికి విశేష అభిషేకాలు, ఇవాళ రోజున గణపతి సహిత ఆదిత్యాది నవగ్రహ స్త్రీ సూక్త పారాయణము, అదేవిధంగా దుర్గా సూక్తంతో వివిధ హోమములు జరిగినవి. రేపు చివరి రోజున అమ్మవారికి విశేషించి మహిళలచే సామూహిక కుంకుమార్చన, ఆ తదుపరి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని వైకుంఠపురంకి వెళ్ళే దారిలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలని తలపెట్టారు. పట్టణం నుండి ప్రముఖులు, స్థానికులు అనేక మంది సహకారంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కార్మికులు కూడా చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధ్యదైవంగా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పట్టణం నుండి ప్రముఖులు, దాతలు ఎవరైతే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నారో వాళ్ళకి ఆలయ కమిటీ తరఫున వాళ్ళందరూ కూడా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ సమీపంలోని ఎల్వీఆర్ అక్ష విద్యా సంస్థల ఆవరణలో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
టూటౌన్ సీఐ కె రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని సూచించారు. విశ్వ కళాశాల సెక్రటరీ గోవాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో సమాన హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అపూర్వమని కొనియాడారు. తెనాలిపట్న సౌత్ బీజేపీ ప్రెసిడెంట్ గోవాడ శ్రీకృష్ణ చైతన్య, ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ బావిరెడ్డి జీవన్ కుమార్, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదాసు శ్రీకాంత్ బాబు, ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బండ్రెడ్డి విజయ్ కుమార్ మాట్లాడారు. నమస్తే అండి. ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ తరపున అందరికీ ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ తరపున ఎల్వీఆర్ విశ్వ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ గారు మన చైతన్య అన్నయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది గెస్ట్గా. అలాగే మన టూటౌన్ సిఐ గారు కూడా రావడం జరిగిందండి. ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ తరపున మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకి ఈ పిల్లలందరికీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి విలువలు, వీటన్ని అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియడం కోసం ఈరోజు మన సిఐ గారు కానివ్వండి, చైతన్య అన్నయ్య గారు కానివ్వండి ఇక్కడికి వచ్చి, అలాగే మన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంబీ హెచ్ఓడి గారు అండ్ వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీకాంత్ గారు, అలాగే మన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అకాడమిక్ డీన్ బండ్రెడ్డి విజయ్ కుమార్ గారు రావడం జరిగిందండి. వీళ్ళు అందరూ కూడా పిల్లలందరికీ ఒక మోటివేషన్ లాగా నెక్స్ట్ తరానికి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం తెలియడం కోసం, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క రాజ్యాంగ విధానాలు, ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఆయన కల్పించిన చట్ట భద్రతలు తెలియాలని చెప్పి మన సార్లందరూ వచ్చి పిల్లలందరికీ మోటివేషన్ చెప్పడం, అలాగే స్పీచ్ ఇవ్వడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మనం అంబేద్కర్ గారి యొక్క జయంతి, అంబేద్కర్ గారి యొక్క ఈ సందర్భంగా ఈ మజ్జిగ కార్యక్రమం అనేది ప్రజలందరికీ ఉపయోగపడాలని దాదాపుగా నియర్ బై ఒక 600 నుంచి 700 మంది మనకి ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ మన జీవన్ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దీంట్లో ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. యాక్చువల్లీ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం అనుకుంటాము ఏదో ఒక ఉద్యోగం చేసి మనం ఏదో సెటిల్ అవుదామని. అది మనం చదివేది ఉద్యోగం కోసం కాదండి, జ్ఞానం సంపాదించడం కోసం. ఆయన ఫారిన్ కంట్రీతో చదివి ఒక ఇన్స్పిరేషన్ అయ్యి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం నిర్మించేంత స్థాయికి ఎదిగారంటే అది కేవలం నాలెడ్జ్ వల్లే. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకొని నాలెడ్జ్ సంపాదించాలి. అంతేలే కానీ మనం ఏదో ఉద్యోగం సంపాదించాలనుకుంటే మనం కుటుంబాన్ని మాత్రం పోషించగలం. అదే నాలెడ్జ్ సంపాదించుకుంటే మనము దేశానికి సేవ చేయగలం. కాబట్టి అందరూ బాగా నాలెడ్జ్ సంపాదించుకొని బాగా డెవలప్ అయ్యి అందరికీ సేవ చేసి. ఈ రోజున ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మనకి సిఐ గారు, చైతన్య గారు, అలాగే ప్రియదర్శిని స్టాఫ్ వీళ్ళందరూ కూడా మనకి ఈ కోచింగ్ సెంటర్ తరపున స్టూడెంట్స్ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి అందరూ ఎక్కువ మంది రావటం. తెనాలి మండలం నందివెలుగులోని అంబేద్కర్ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నందివెలుగులోని అంబేద్కర్ నగర్లో మదిరా విజయశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత నాయకులు గెడ్డటి సురేంద్ర, అక్కిదాస్ కిరణ్ కుమార్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మదిర జయశేఖర్, బండ్లమూడి అశోక్, మనవా జోసెఫ్, మదిరి చిన్ని, కంచర్ల అభి, సంకూరి మరీబాబు, సంకూరి దిలీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మీరు చదువుకుంటే మాత్రం సరిపోదు, కానీ చదువుతో పాటు నైతికత పెంచుకోవాలి. నైతికత లేకుంటే చదువుకు విలువ శూన్యం. ఈ వాక్యం మన తరగతుల్లోనే గోడ మీద పెట్టుకోవాలి. మార్కులు మాత్రమే కాక మంచి పౌరుడిగా, బాధ్యతాయుత నాయకుడిగా మనం ఏర్పడాలని అంబేద్కర్ గారు కోరుకుంటున్నారు. నువ్వు నీలో నిలిచిపోతేనే కాకుండా నువ్వు ఒకరి కోసం జీవిస్తే నువ్వు వారి గుండెల్లో కూడా నిలిచిపోతావని చెప్పారు. అందుకని టు పే బ్యాక్ టు సొసైటీ అని కూడా ఆయన నినదించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే కూడా మన కోసం మనం ఏం చేసేది అని కాకుండా మన సమాజం కోసం, మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.
అంత ఆయన ఆరోగ్యాన్ని, ఆయన పర్సనల్ జీవితాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ త్యాగం చేస్తే ఇవాళ మనందరం తెల్ల చొక్కాలు వేసుకొని ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం, ఈ సమాజంలో పెరుగుతూ ఉన్నాం. ఈ స్త్రీలకి హక్కులు కల్పించింది ఆయన, ఇక్కడ కార్మికులకు హక్కులు కల్పించింది ఆయన, రిజర్వ్ బ్యాంక్ ఆయన, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు కట్టాలనేది నిర్దేశించింది ఆయన. ఇలాంటి మహానుభావుడు ఇచ్చిన జీవితం, ఇచ్చిన స్వేచ్ఛా జీవులను మనం అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించడానికి వెనక్కి వెళ్తాం అనిపిస్తుంది కానీ ముందుకు వచ్చే వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లా. ముందుకు రావాలంటే విద్యతో అవుతుంది, ముందుకు రావాలంటే ఐకమత్యంతో అయింది. ఇలాంటి ఏమీ లేకుండా చిన్న చిన్నటిగా మనస్పర్ధలు పెట్టుకొని ఒకడు బాగుంటే ఒకడు ఓడ్చుకోలేని విధంగా ఉండకూడదని. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి రోజున సేవా కార్యక్రమం నిర్వహించడం ముదావహమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణ చిన్రాబూరు తోట 14వ వార్డులో షేక్ మెహరున్నీసా నివాస గృహం అగ్ని ప్రమాదానికి గురైంది. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మేరుగ రవికుమార్, 14వ వార్డు వైసీపీ ప్రెసిడెంట్ బోరుగడ్డ సురేష్ బాబు మంగళవారం 20,000 ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో సురేష్ బాబుతో పాటు మేరుగా సంజీవరావు, పి మోహన్ రావు, జాలాది దయారత్నం, దమ్ము నాగేశ్వరరావు, కన్నగంటి రమేష్ బాబు, గేరా జీవరత్నం, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదినం జరుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు మన అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. జై భీమ్. ఈరోజు స్థానిక చిన్నాడు తోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శివకుమారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మా ఎక్స్ ఎమ్మెల్యే గారు అన్నాబత్తి శివకుమార్ గారి ఆధ్వర్యంలో మా 14వ వార్డులో ఇల్లు తగలబడిపోయి వాళ్ళ కట్టుబట్టలతో నిరుపేదలే బయటకు వచ్చినందువల్ల వాళ్ళకి ఆర్థిక సాయంగా ఒక 20,000 రూపాయలు ఈ పూట అందజేయడం జరిగింది. దీన్ని అందరూ అంబేద్కర్ గారి కళ్ళ కన్నా రాజ్యాంగం యొక్క విలువల్ని పేద ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన వార్డుకు కానీ తెనాలి నియోజకవర్గానికి కానీ ఈ ఫలాలు అందించడంలో విశేష కృషి చేసిన మన గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, ఇలాగే ఈ ఆలోచన విధానమే ముందు జరగాలని, ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ చిన్నరావూరు ప్రజల తరఫున ధన్యవాదాలు. పట్టణ చిన్నరాబూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల ప్రముఖులను సేవా పురస్కారాలతో సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షుడు, వైసీపీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షుడు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో చినరాబూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయ విశ్రాంత ఎస్పీ పీటీఓ ఎంఎస్ఎస్ అశోక్ బాబుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించారు. ఎండ్రపాటి అశోక్ కుమార్కు డాక్టర్ అంబేద్కర్ భావజాల రథసారథి, స్వచ్ఛాంధ్ర సేవకుడు కుర్రా శ్రీనుకు సేవా అవార్డును ప్రదానం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి కేక్ను కట్ చేశారు. మాజీ కౌన్సిలర్ కుర్రా సుజాత, మన్నవ శాంతిశ్రీ, దేవరపల్లి కిషోర్, పిల్లి వీరయ్య, భూషణం, డేవిడ్, మహేష్, చింకా సురేష్ చంద్ర యాదవ్, కనపర్తి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చిన్నరావూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 130వ జయంతి సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళకు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజల్లో అందరూ కూడా ఎంతో అవేర్నెస్ వచ్చి మరి ఈరోజు మరి రాజ్యాంగం నిర్మించి మరి ఈరోజు రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మనం ఇద్దరం చూసి దాదాపు మన మీద చేస్తాడనేటువంటి నిర్ణీత భావంతో కాకుండా ఎస్ వీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ విత్ గ్రేట్ అంబేద్కర్ గారు కాబట్టి మనతో ఎప్పుడు ఉంది. 2 అంశాలు కలిగిన ఖడ్గం అని చెప్తా ఉంటాం కదా, అది మనతో ఉంది. కాబట్టి ఎక్కడా అటువంటి ధైర్యం కోల్పోకుండా నువ్వు చేయాల్సినటువంటి పని, తర్వాత నీతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తున్నావు, నీ తోటి వాళ్ళని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నావు,
నీ పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావు అన్న దాంతో అంబేద్కర్ గారికి మనం నిజంగా ఇచ్చేటువంటి నివాళి. కాబట్టి ఈ సందర్భంగా మన వాళ్ళందరూ ఆఫీస్లో పనిచేయని, చదువుకొని, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేయని, ఎక్కడున్నా సరే మిగతా వాళ్ళని దరిదాపు సంపాదించుకోగలగాలి, కట్టుకోగలగాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయమని చెప్పారు, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచమని చెప్పారు వారు. నేను ఓన్లీ ఒక ఎస్సీ మాల కుటుంబంలో పుట్టడంతో నాకు అది ఆటోమేటిక్గా వంశపారంపర్యంగా రాజరికం వచ్చినట్టు వచ్చింది. అది ఆ రాజరికంతో దాదాపు ఈ రోజు కూడా వీఆర్ విన్నింగ్ ఆల్ ది పీపుల్ అన్నమాట. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజైన మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కటారి వాసుదేవ నాయుడు, తెనాలి 3 పట్టణాల అధ్యక్షులు చైతన్య, దేవరాజు, సందీప్ రాజు, రూరల్ మండల అధ్యక్షులు నందకిషోర్, యార్డ్ డైరెక్టర్ యోగానంద కిషోర్, జనార్దన్, శంకర్, అనిల్, జ్ఞాన కళావతి, శ్రీనివాస్, హనుమంతరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారికి నివాళులర్పిస్తూ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూసే విధంగా ఆ రోజుల్లోనే అత్యంత బహుళమైన విద్యా విధానం కలిగిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంతేకాదు భారతదేశంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశంలో ఉన్న మహిళల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు వారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ఆయన యొక్క నిర్ణయాలతో ఈ దేశం యొక్క ప్రగతికి చాలా మార్పు చెందడం, అందరికీ సమాన హక్కు కల్పించడం జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన ఒకే నిర్ణయం తీసుకున్నాడు, చదివించు. చదువు లేకపోతే సమాజంలో అభివృద్ధి ఉండదనే భావంతో ప్రతి ఒక్కరు కూడా చదవాలి లేదా చదివించాలన్న ధ్యాసను కలగాలన్న సదుద్దేశంతో తెనాలి నియోజకవర్గం కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరపడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ బీజేపీ నాయకులు అందరికీ అంబేద్కర్ గారి తరఫున జై భీమ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఏ ఒక్క కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదు. భారతదేశానికి ఆయన ముద్దు బిడ్డ. ఆయన ప్రసాదించిన రాజ్యాంగంతోనే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వివిధ రంగాల ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం. ఆంధ్ర ప్యారిస్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. పలు కూడళ్లలో, కార్యాలయాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించిన నాయకులు. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై అగ్నిమాపక సిబ్బంది డిమాన్స్ట్రేషన్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతున్న వారోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.